ఇదిలా ఉంటే మోసం చెయ్యొద్దు అంటూ తమిళనాడు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రజా తీర్పును గౌరవించాలంటూ వ్యాఖ్యానించింది. తారుమారు చెయ్యొద్దు అంటూ గవర్నర్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఈ ట్వీట్ చేసింది. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, వామపక్షాలు వీసీకే సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పటికే సిపిఎం నేతలందరూ కూడా సమావేశమయ్యారు. మిగిలినటువంటి రెండు పార్టీల సమావేశం కూడా కాసేపట్లోనే మొదలు కాబోతోంది. వామపక్షాలు వీసీకే నిర్ణయం చాలా కీలకం కాబోతోంది. ఇటు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, ఇటు ఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, సో ఈ మూడు పార్టీల నిర్ణయం చాలా కీలకంగా మారింది ఇప్పుడు. సో ఈ వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. సో నిన్నటి వరకు కూడా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు కూడా స్టాలిన్తో కలిసినప్పుడు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అంశంపై వీరు చర్చించారని అందరూ కూడా బయట అనుకున్నారు. కానీ బయటకు తెలిసింది వేరు, లోపల జరుగుతున్నది వేరు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే. వీళ్ళందరూ కూడా సమావేశమైంది. అన్నాడీఎంకేకి మద్దతు ఇవ్వబోతున్నారా, ఇవాళ సమావేశంలో కూడా అదే జరగబోతుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. మొత్తం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా క్యాంపులో ఉన్నటువంటి 46 మంది ఎమ్మెల్యేలందరూ కూడా పుదుచ్చేరి నుంచి బయలుదేరి చెన్నైకి రావాలని ఆదేశాలు కూడా అందాయి. సో ఎమ్మెల్యేలందరి దగ్గర కూడా పళనిస్వామి రాత్రి సంతకాలు తీసుకున్నట్టు కూడా బయటకు సమాచారం వస్తోంది. సో ఈ మధ్యాహ్నం గవర్నర్ను కలిసే యోచనలో పళనిస్వామి ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కమ్యూనిస్టు వామపక్షాల పార్టీ సమావేశం తర్వాత వాడి నిర్ణయం మేరకు కలిసేటువంటి అవకాశం. ఎందుకంటే ఈ 6 మద్దతు ఉంటేనే ఇటు విజయ్ కానీ, ఇటు అన్నాడీఎంకే కానీ డిఎంకేతో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి డిఎంకే బయట నుంచి మద్దతు ఇచ్చినా లేదా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా గవర్నర్ను కలిసి తమ వద్ద అవసరమైనటువంటి బల ప్రదర్శనకు కూడా తాను సిద్ధం. మొత్తం 120 మంది సభ్యుల మద్దతు తనకుందని పళనిస్వామి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వరుస సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు విజయ్ కూడా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలను సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. సో కాసేపట్లోనే సమావేశం కూడా మొదలు కాబోతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విజయ్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం అందరి చేత రాజీనామాలు చేయించాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే వామపక్షాలు వీసీకే సమావేశం తర్వాత, వారి ప్రకటన తర్వాత తమిళనాడులో ఏం జరగబోతుందనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అన్నాడీఎంకే నిజంగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే డిఎంకే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా, ఇస్తే ఏ ప్రాతిపదికన, అంటే బయట నుంచి మద్దతా లేదంటే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? సో రాత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు స్టాలిన్. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను కీలక నిర్ణయం తీసుకోబోతున్నాను, అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి అని రాత్రి ఎమ్మెల్యేలతో చెప్పినటువంటి మాట కూడా మనం చూసాం. అయితే అన్నాడీఎంకేకి మద్దతు ఇవ్వడానికే డిఎంకే సిద్ధమైందా అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో మరొకటి, ఫలితాలు వచ్చినటువంటి రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. సో ఆ రోజు ఎవరైతే ముఖ్యమంత్రి కాబోతున్నారో, కాబోయేటువంటి ముఖ్యమంత్రికి నా శుభాకాంక్షలని ఆ రోజు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఆ రోజు నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయా? సో హంగు వచ్చినటువంటి ఆ సాయంత్రమే అన్నాడీఎంకేతో చర్చలు జరిపి అవసరమైతే మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా సిద్ధమన్నటువంటి వ్యాఖ్యలు, చర్చలు ఆ రోజే జరిగినట్టుగా కూడా ఆ రోజు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బట్టి అందరూ కూడా చెబుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎస్ మురళి.